ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలము శాకరాజుపల్లి పంచాయతీ ముమ్మడి గుంటపల్లి దళితవాడ మహిళలు మంచినీళ్లకై దాదాపు 30 కుటుంబాల వాసులు నిరసన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ రోజున కూడా మాకు నీళ్లు లేక పండుగ రోజు వచ్చిన బంధువులతో చాలా ఇబ్బంది పడ్డామని, మా పరిస్థితి ఎవరికీ రాకూడదని ఖాళీ బిందెలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత దళిత కుటుంబాల మహిళలు మాట్లాడుతూ మా ఓట్లు వేయించుకున్నాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని, ఫిబ్రవరి నెల 9వ తేదీకి దాదాపు 2 నెలలు అవుతుందని, గ్రామాల్లోకి నీటి కోసం వెళ్తే దారులు లేవని, ఎవరూ రానియటం లేదని, బర్రెలకు మేకలకు కూడా నీళ్లు లేక అవస్థలు పడుతున్నాయని, ఉన్న మోటార్లు చెడిపోయాయని, మరమ్మతులు చేయటానికి కూడా దిక్కు లేదని, మా దళిత కుటుంబాలకు గుక్కెడు మంచినీళ్లివ్వండి అంటూ అధికారులను వేడుకున్నారు. అవసరం గడిచిపోతే ఎవరు మమ్మల్ని కనిపించే నాదుడే లేడు. వాళ్ళ అవసరం గడిచిందనక ఎన్నెన్నో చెప్తారు. మాకు ఏమన్నా నీళ్లు దాదాపు చూడండి. ఎక్కడ పోయినా ఎవరు ఏపీ లేదు. ఓట్లు వేసిందనకనే వాళ్ళు పంకించరు, మళ్ళీ పంకించడంలే మమ్మల్ని పడుచుకోవటంలే. మాకు ట్యాంకులు కట్టించి నీళ్ళు వచ్చే మీరు చేపించడం వాళ్ళకి వేస్తాం మేము ఓట్లు. బోర్ నీళ్లు మోటార్ ఆడితేనే మాకు నీళ్లు బోరింగ్ లేదు, బోరు లేదు. గొడ్లు కదా ముసలి మొత్తం మేము తిరుగుకోలేము, వంటి సర్టికాలం. మాకు నీళ్లు లేవు సార్. మాది ఉమ్మడిగుంటపల్లె. రేపు 9వ తేదీకి 2 నెలలు మాకు నీళ్లు లేక మమ్మల్ని ఎవరు పడుచుకోలేదు. మాకు పల్లి ప్రాంతము, మాకు అక్కడ నీళ్లు లేవు. పల్లెలకు పోతే నీళ్లు ఒక బిందు తెచ్చుకుంటే మాకు సాగుజంపులేకపోతుంది. ఓళ్ళు కూడా రానియడం లేదు. ఊళ్ళోకి పోతే దారి లేదు. మేము గుడ్లు గోదలు నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ తోలుకోపోయి మేము కాపుకోవాల్సి వస్తుంది. మాకు భలే కష్టంగా ఉండదు సార్. మాకు నీళ్లు పండగ రోజు అయితే మాకు తాను కూడా చేయలేదు సార్. మేము నీళ్లు లేక అది మా శ్రమించాం. మేము ఎక్కడికి తెలియక మేము యాడికి పోలేకున్నాము. మమ్మల్ని ఊరు పట్టించుకోవాలి సార్. దీని గురించి మీరు మా దృష్టికి తేవడం జరిగింది. నేను దీని విషయమై పంచాయత్ సెక్రటరీతో కూడా మాట్లాడతాను. అలాగే యువపిఆర్డీతో కూడా మాట్లాడి వెంటనే దాన్ని అక్కడ ఆ గ్రామాలను సందర్శించి నిజంగా అక్కడ సమస్య ఏదన్నా ఉంటే వెంటనే పోయి యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా వెంటనే వాటర్ వాళ్ళకి వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం. వేసవి కాలం ప్రారంభమవుతున్నందున ఈ సమస్య అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు చెప్పినట్లు మాధవరము, జంగాలపల్లి, తర్వాత ఉమ్మడి గుంటపల్లి ఈ అన్ని గ్రామాలు ఎస్సీ కాలనీలు అన్నింటిలో కూడా వెంటనే మేము మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేటట్టు తగిన చర్యలు తీసుకునేదానికి యువాడితోనూ సెక్రటరీతోనూ సంబంధిత సర్పంచులతో కూడా మాట్లాడి వెంటనే పరిష్కారం